శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 28, 29, 30, 31వ శ్లోకములు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాన్యభిజ్వలంతి. నూరారు నదీ ప్రవాహములు హుటాహుటి పరిగెత్తి సముద్రమున మునిగిపోవునట్లు ఈ సేనా సమూహములు నీ ముఖాగ్నులలో స్వాహాగుచున్నవి. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. చావు మూడిన మిడతలు భగభగ మండడి మంటలలో పరుగు పరుగున పోయి పడునట్లు కాలము సమీపించున్న ఈ ప్రాణికోట్లు వడివడిగా నీ నోట ప్రవేశించుచున్నవి. లేలిహసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలబ్ధిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. మంటలు గ్రక్కెడి నీ నోళ్లతో లోకలోకములను దిగమ్రింగి నాలుకలు కోయుచున్నావు. ఓ విశ్వరూపా, వెక్కసమైన నీ తేజస్సుతో బ్రహ్మాండము కుతకుతలాడిపోవచున్నది. ఆఖ్యాహి మేకో భవానుగ్రహరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవాదిదేవా నమో నమః. నీ లీలా విలాసమును గ్రహింపజాలక ఆది పురుషుడవగు నిన్ను అడుగుకొనుచున్నాను. ఉగ్రరూపుడవగు నీవెవరో చిత్తగించి ఆనతిమ్ము.